హలో బ్యూటిఫుల్ పీపుల్, నేను మీ భవానీ తేజ. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. మనం ఫంక్షన్స్ లో తినే బెండకాయ ఫ్రై ఎంత బాగుంటుందో కదా. సాంబార్ లో అలా నంజుకొని తింటుంటే ఆహా, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. సో ఇవాల్టి మన వీడియోలో అచ్చం ఫంక్షన్స్ లో చేసే విధంగా బెండకాయ ఫ్రైని సేమ్ టేస్ట్ అండ్ టెక్స్చర్ తో ఎలా చేయాలో చూద్దాం. ఎగ్జాక్ట్ టేస్ట్ రావాలంటే వీడియోని పూర్తిగా చూడండి, అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ రెసిపీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 1/2 కిలో బెండకాయలు, 3 స్పూన్స్ పల్లీలు మీరు కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. 1 స్పూన్ జీడిపప్పు, 8 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. బెండకాయలని ఇలా 2 సార్లు కడిగాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి కూడా ఇలా క్రాస్ గా కట్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 2 స్పూన్స్ శనగపిండి, అలాగే 2 స్పూన్స్ బియ్యం పిండి, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, వేయించి పొడి చేసిన జీలకర్ర మెంతుల పొడి 1/2 స్పూన్ వరకు వేసుకుందాం. ఎక్కువ వేసుకుంటే చేదొచ్చేస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలిసేలా ఒక స్పూన్ తీసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకున్నాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్లో మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకొని ముక్కలకి బాగా పట్టేలా ఇలా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం బెండకాయ ముక్కలకి మంచిగా కోట్ చేసుకున్నాక 2 పావుల వరకు ఆయిల్ ని వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా ముక్కలకు బాగా పట్టేలా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక ఈ బెండకాయ ముక్కలన్నీ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక జల్లి గరిటె తీసుకొని అందులో మనం ముందుగా తీసుకున్న పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనెలో పెట్టి మళ్ళీ తీసాక మళ్ళీ పెట్టేసి ఇలా కంటిన్యూగా పెడుతూ తీస్తూ ఫ్రై చేసుకుంటే సరిగా ఫ్రై అవుతాయి. ఇలా కాస్త రంగు మారేలా ఫ్రై అవుతే సరిపోతాయి. ఇప్పుడు మనం వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా అదే విధంగా ఫ్రై చేసుకోవాలి. అయితే స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోకి సెట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అదే గిన్నెలోకి వీటిని కూడా తీసుకుందాం. ఇప్పుడు మనం జీడిపప్పులను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుందాం. జీడిపప్పులు ఇలా కలర్ మారిన తర్వాత వీటిని కూడా తీసేసి అన్ని ఒకే గిన్నెలో వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 4 ఎండు మిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా రంగు మారాక వీటిని కూడా తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అందులోనే కొంచెం కరివేపాకును కూడా ఇలా ఫ్రై చేసుకుందాం. కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని తీసుకున్నాక ఇప్పుడు అదే నూనెలో మనం పిండి కలిపి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉంటాయి కదా, వాటిని ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలు నూనెలో వేసిన వెంటనే కలపొద్దండి. 5 నిమిషాల తర్వాత గరిటెతో కలిపి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది కరెక్ట్ గా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు ఇలా కలర్ మారి మనం గరిటెతో ఇలా పైకి కిందకి ట్యాప్ చేసామంటే సౌండ్ వస్తుంది. అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా 2 బ్యాచెస్ కింద డివైడ్ చేసి ఫ్రై చేసుకున్నాక వీటిని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆ గిన్నెలోనే వేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇందులో మనం 1/2 స్పూన్ వరకు కారం, అలాగే టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పును కలుపుకోవాలి. 1/2 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గిన్నెని పైకి కిందకి ఇలా షేక్ చేస్తూ కలుపుకోండి, లేదా మీరు గరిటెతోనైనా కలుపుకోవచ్చు. సో అంతేనండి, ఫంక్షన్స్ లో చేసే విధంగా సేమ్ అదే టేస్ట్ అండ్ టెక్స్చర్ తో మన బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కాకపోతే ఇక్కడ మనం మిస్ చేసిందల్లా ఫుడ్ కలర్. ఇంకొంచెం కలర్ బ్రైట్నెస్ అండ్ రెడ్నెస్ కోసం ఫంక్షన్స్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు. అది అంత మంచిది కాదు కాబట్టి నేను ఇక్కడ స్కిప్ చేశాను. సో మన బెండకాయ ఫ్రై, రసం, సాంబార్ ఇలా సైడ్ డిష్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పేయండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కుక్ విత్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.